మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. హుస్నాబాద్ పట్టణంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో విద్యార్థులకు పెన్నులు, పెన్సిళ్లు, చాక్మర్లను మున్సిపల్ వైస్ చైర్మన్ చిత్తారి పద్మ కాంగ్రెస్ సీనియర్ నాయకులతో కలిసి పంపిణీ చేశారు. విద్యార్థులకు పెన్నులు అందించిన దాత సాయిలక్ష్మిని ఈ సందర్భంగా మున్సిపల్ వైస్ చైర్మన్ పద్మ అభినందించారు. శిశు మందిర్ పాఠశాలలో విద్యార్థులకు మంచి క్రమశిక్షణతో కూడిన విద్యాబోధన చేయడం జరుగుతుందన్నారు. పాఠశాలలో చదువుకున్న విద్యార్థులు తెలుగు భాషలో మంచి ప్రావీణ్యం పొందుతారని పేర్కొన్నారు. విద్యార్థులకు చదువుతో పాటు క్రమశిక్షణ తో కూడిన విద్యాబోధన అందించడంలో శిశు మందిర్ పాఠశాలలు ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయని సంతోషాన్ని వ్యక్తం చేశారు. స్థాపించి కొనసాగుతూనే ఉన్నాయి. ఇంకా కూడా వారు వస్తూనే ఉంటారు, వారి సేవలు కొనసాగిస్తూనే ఉంటారు. సో సాయి లక్ష్మి గారు జస్ట్ వచ్చి చిన్న హెల్ప్ అడిగారు. చిన్న హెల్ప్ అడిగి మనం చేస్తే ఆ హెల్ప్ పెన్సిల్స్ మనందరికీ గిఫ్ట్ ఇవ్వన్. యూ క్యాన్ టేక్ ద పెన్స్ అండ్ పెన్సిల్స్. ఓకేనా? ఇలాంటి మన కార్యక్రమంలో ఉన్నటువంటి పెద్దలందరినీ కూడా పరిచయం చేస్తాను. నాకు ఎడమవైపున ఉన్నటువంటి వారు కేవలం లింగమూర్తి గారు మన హుస్నాబాద్ మున్సిపల్ ఎంపికై మరి వైస్ చైర్మన్ గా కావడం అనేది స్కూళ్ళలో పంపించే స్కూళ్ళకు పేరెంట్స్ ఎక్కువ ఇష్టపడతారు. నా పిల్లలు ఆ స్కూల్లో చదువుతానని చెప్పుకోవడానికి గొప్పగా పెద్ద స్కూల్లో వేసినామని లక్షలు ఫీజు పెట్టి, లక్షలు ఖర్చు పెట్టి పెద్ద స్కూల్లో సీట్ రాకుండా సీటు కొని పిల్లల్ని చదివిస్తారు. అట్లాంటివి కాకుండా మీ తల్లిదండ్రులు శిశు మందిర్ స్కూల్లో చదివిస్తే ఎంత తెలుగు అన్ని పర్ఫెక్ట్, చాలా క్రమశిక్షణ నేర్చుకుంటాం. ఇటువంటి స్కూల్లో చదువుకున్న వాళ్ళు ఎక్కడైనా బాగుపడతారు, ఎక్కడైనా పెద్ద పేరు వస్తుంది. మీ శిశు మందిర్ స్కూల్లో చదువుకుంటే చాలా అదృష్టవంతురాలు మీరందరూ తల్లులు. మేము చెప్పింది మీకు అర్థం కావచ్చు. ఇంటికి పోయినాక మీరు చాలా ఈ సెల్ ఫోన్ మమ్మీ దగ్గర, డాడీ దగ్గర ఇట్లాంటి పెద్ద పెద్ద ఫోన్లు ఉంటాయి. ఈ ఫోన్లు చూడదు మీరు ఇంటికి పోయినాక. మీ స్కూల్లో చేసిన పాఠాలు, భోజనాలు ఏమున్నాయో, పోయినాక హోంవర్క్ ఏముందో అది చేసుకుంటూ మంచి ఇష్టమైన భోజనం తినాలి. మమ్మీ సాయిలక్ష్మి ఫోన్ చేసింది. సాయిలక్ష్మి చదివింది, మళ్ళీ మధ్యలో వేరే స్కూల్ పోయినట్టుంది. సాయిలక్ష్మి వాళ్ళ ఫాదర్ పోచయ్య, వాళ్ళ మదర్ కూడా బాగా పరిచయం. వాళ్ళ నాయనమ్మ, వాళ్ళ పెద్దనాన్న, చిన్నాళ్ళు కూడా ఈ ఊరోళ్ళే కాబట్టి బాగా పరిచయం. అంటే కొద్దిగా వీళ్ళ ఫాదరు సెలూన్ షాప్ నడుపుతుంటే పేదరికం అన్న పరిస్థితి ఉంటే ఈ అమ్మాయి కూడా ఇప్పుడు బ్యూటీ పార్లర్లో కూడా బాగాలేదు. ఇప్పుడున్న పరిస్థితుల సమాజంలో ఎదుర్కొన్నది. ఈ అమ్మాయి ఈ ఊళ్ళో ఒక ఆదర్శంగా మనం తీసుకునేటట్టుగా ఈ కార్యక్రమం చేపట్టింది.
ఏంటిదంటే ఏది కానీ నాకే కావాలి అనేటువంటి ఒక ఆలోచన ఉన్న సంబంధం. నేనేమైనా ఇవ్వగలుగుతానా, ఏం ఇవ్వగలుగుతా అనేటువంటి సమాజం తక్కువైపోయింది. అయ్యో బామ్మ అంటే కూడా ఇలా 1,00,000 రూపాయలు ఇచ్చినట్టు అయిపోయింది సొసైటీలో. ఒక సమాజంలో ఒక పరిస్థితి అంటే అయ్యో బామ్మ అనేదాన్ని కూడా కాస్ట్ అయిపోయింది అనేటువంటి విషయం ఈ సందర్భంలో చెప్తున్నా. మా బాల వికాస్ వాళ్ళకి కూడా బాగా పరిచయాలు ఉంటాయి. బాగా ధనం ఉన్నవాడే ధనవంతుడు అవుతాడు కానీ ధనగుణం ఉన్నవాడు కాదు. పేదవాళ్ళైనా అవతల ఉన్న పరిస్థితి చూసి స్పందించే గుణం ఉన్న ప్రతి వాళ్ళు ధనవంతులే, ప్రతి వాళ్ళు గొప్పవాళ్ళే. సృష్టిలో ఒక మనుషులకు తప్ప ఎదుటివాళ్ళకి సాయం చేయాలి అనేటువంటి అవకాశాలు ఎన్నో రకాల జీవులలో తక్కువ ఉంటాయి. నాకు తెలిసి ఒక ఆవు, ఒక పశువుల